హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ విత్ వసంత. ఈరోజు మనం కేవలం 10 నిమిషాల్లో చేసుకునే ఎంతో టేస్టీ హెల్దీ అయిన మహారాష్ట్ర స్టైల్ కందా పోహా అంటే అటుకుల ఉప్మా ఎలా చేయాలో చూసేద్దాం. ఈ అటుకుల ఉప్మా బ్రేక్ఫాస్ట్కు బెస్ట్ రెసిపీ అవుతుంది. ఇంకెందుకు లేటు, మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని 1 కప్పు అటుకులు వేసుకోవాలి. ఇలా 2-3 మినిట్స్ నానిన తర్వాత నీళ్ళన్నీ పిండేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అటుకులు తెల్లు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని పల్లీలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ కూడా కట్ చేసి వేసేసుకుందాం. పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులోకి టమాటా కూడా కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇందులోకి కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడిన సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇందులోకి మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి అటుకులు కూడా వేసేసుకుందాం. అటుకులు వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుందాం. వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి ఈ అటుకుల ఉప్మా చాలా హెల్ప్ చేస్తుంది. మార్నింగ్లో ఈ అటుకుల ఉప్మాను తీసుకోవచ్చు. అంతే అండి, హెల్దీ టేస్టీ అటుకుల ఉప్మా ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.